వెంకటాయపాలెంలో నిన్న వైసీపీ పెట్టుకున్న సమావేశానికి సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది అని అన్నారు. ఆయన పవన్ ను విమర్శించి కాపు సామాజిక వర్గానికి దగ్గర కావాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి రాలేమని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయిందంటున్నారు. కందుల దుర్గేష్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరికీ అన్యాయం జరుగుతుంది, వారికి న్యాయం చేసే దిశగా ఒక టాస్క్ ఫోర్స్ చేసుకుని వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుందన్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ని విమర్శించిన పరిస్థితి ఇది ఏ రకంగా చూస్తుంది? ఇది ఖచ్చితంగా ఆత్మీయ సమావేశం కాదు. వాళ్ళకి మళ్ళీ అధికారంలోకి రావనేటువంటి భయంతో కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక నయవంచన అనేటువంటి ఒక డ్రామాకి డైరెక్షన్ వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ కాపు నేతలు పాత్రధారులు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఒక బొమ్మగా చూపించి కాపు లోట్లు దండుకుంటాననేది మాట్లాడుతున్నమాట. పవన్ కళ్యాణ్ గారిని చూపించి మీరు ఏదో బొమ్మాడిస్తున్నారనేటువంటి మాట కరెక్ట్ కాదు. నిజానికి అది చేస్తుంది ఎవరంటే మీరు. రాజకీయాల్లో ఎవరు నెగ్గాలన్నా అన్ని కులాలు సహకరించాలి తప్పితే ఏ ఒక్క కులంలో ఎవరు నెగ్గరు. ఆ వాస్తవం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆ ప్రకారం ఆయన కులాల మీద ఆధారపడి రాజకీయం చేయకూడదనేది ఆయన చెప్పేటువంటి మాట. ఆయన ఇవాళ కూడా చెప్తున్నది ఏంటి? కులాల చట్టంలో నన్ను బంధించకండి, దాన్ని బయట నుంచి వచ్చే కాపు యువతే ఆ చట్టాన్ని బద్దలుగొట్టి మీ మీద ఎదురుదాడి చేస్తుందనేటువంటి మాట కూడా ఆయన చెప్తున్నారు. ఆయనకు కులాలతోటే నడపాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అన్ని కులాలు వారి కమిటీలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరికీ అన్యాయం జరుగుతుంది. కాపు సంక్షేమానికి సంబంధించి రావాల్సినటువంటి సంవత్సరానికి 3,000 కోట్లు ఏమైపోయాయి, వీటిలన్నింటినీ మేము పోరాటం చేస్తాం. నిజంగానే రాష్ట్రంలో కాపులకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. ఏం చెప్తారు? ఎలా చెప్పగలరు? అసలు వీళ్ళెవరు కాపులకు అన్యాయం జరుగుతుందని చెప్పడానికి? వీళ్ళ పార్టీ ఏం చేసిందో వాళ్ళు మాట్లాడాలి, కానీ మా పార్టీ ఏం చేస్తుందో అవన్నీ కూడా స్పష్టంగా చేస్తూ ఉన్నాం. 2019 నుంచి 2024 వరకు మీరు కానీ కాపు కార్పొరేషన్కి ఇతోధికంగా నిధులు ఇచ్చున్నట్లయితే, విదేశీ విద్యా పథకానికి నిధులు ఇచ్చున్నట్లయితే, లేకపోతే అంతకుముందు తెలుగుదేశం నిర్ణయించినటువంటి ఈడబ్ల్యూఎస్లో 5% ఇస్తామని మీరు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మీకు మాట్లాడే రైట్ ఉంటుంది. అవేమీ చేయకుండా, ఆ పద్ధతులు ఏమి అవలంబించకుండా కాపుల్ని గాలికి వదిలేసి వారి విదేశీ విద్యను గాలికి వదిలేసినటువంటి మీకు మాట్లాడే అర్హత ఎంత మాత్రం లేదు. పవన్ టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్న నేతలకి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ కూడా కాకినాడలో స్పీచ్ ఇస్తూ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఖచ్చితంగా మీ స్పందన మీరు ఇవ్వాల్సిందని చెప్పేసి టార్గెట్గా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి ప్రతిపక్షం గురించి మీరు ఎలా టార్గెట్కి వెళ్తారు? హేతుబద్ధంగా మీరు రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తే దానికి ఏ రకంగా మాట్లాడాలో మాట్లాడతాం. కానీ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని, మా నాయకుడిని టార్గెట్ చేస్తూ ఆయన్ని బలహీనపరచాలనేటువంటి ప్రయత్నం, అదే సమయంలో మీరు ఆయనకి ఊడిగం చేయడానికి, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలను మాత్రం మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇది కాపు వైఎస్ఆర్సీపీ నేతల సమావేశం కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్గానే ఇదంతా జరిగింది తప్ప అదేదో వైసీపీ కాపు నేతల సమావేశంలో అనిపించలేదనేది కందుల దుర్గేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.